ఇవాళ కృష్ణాష్టమి అలాగే శ్రావణ శుక్రవారం అనమాట. మా కోసం ఇంత స్పెషల్ డే రోజు ఎటువంటి స్పెషల్ రెసిపీ చేస్తున్నారు? పూల్ మఖని ఖీర్ చేస్తున్నాం. సో ఖీర్ అంటే ఎప్పుడు మనం సేమియాతోనే చేసుకుంటూ ఉంటాము. పూల్ మఖని అనేది కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నారు. సో నువ్వేమంటావు పల్లవి? ఫుల్ మఖాని కూడా మనకు టైప్ ఆఫ్ సీడ్ అనమాట. సో సీడ్స్ మనం ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటూ ఉంటాం. సో తను చక్కగా పండుగ రోజు మ్యాండేటరీగా స్వీట్ చేసుకుంటాం. స్వీట్లో మంచి ఇంగ్రీడియంట్ మిక్స్ చేశారు. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్య. ఓకే, పర్ఫెక్ట్. అండ్ కొంచెం నిజంగానే పల్లవి చెప్పినట్టు డిఫరెంట్గా చేస్తున్నారు. ఫుల్ మఖాని తీసుకొచ్చేసారు. అండ్ అదేం పేస్ట్? జీడిపప్పు పేస్ట్, కాజు పేస్ట్. సో మరింత టేస్ట్ కోసం అనమాట. స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి వేయాలి, కొంచెం గీ వేసుకోవాలి, నెక్స్ట్ గీ తర్వాత పూల్ మఖని ఫ్రై చేసుకోవాలి. సో బేసిక్గా లిఖిత గారు మీరు కొంచెం సైలెంట్ ఆ ఇంట్లో? కొంచెం కాదు, చాలా సైలెంట్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా బ్రదర్, మదర్, ఫాదర్ అంతే. ఓకే. సో అన్నయ్య మాత్రం బాగా ఆట పట్టిస్తాడు. తమ్ముడా? ఓకే. ఏడిపిస్తూ ఉంటాడా మరి? ఓకే. ఓకే. సో లైట్గా వేయించుకున్నాము. లైట్గా ఫ్రై అయిన తర్వాత పాలు వేసేద్దాం. సో మీరు ఎలా కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటూ ఉంటారా? అప్పుడప్పుడు, అంటే ఫ్రీక్వెంట్ గా కాదు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇంట్లో అలా చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో బొమ్మల కొలువు వాళ్ళంతా పెట్టుకుంటారు. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి వేషాలు వేసి ఓకే రెడీ చేయడం అలాగా అనమాట. సూపర్. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఒక 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సరే, మరి ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారా వంటల్లో, లేకపోతే మీరే చేస్తారా ఏంటి? అంటే హెల్ప్ చేస్తూ ఉంటా. కోవిడ్ లో నేను చేయడం స్టార్ట్ చేశాను. అవునా? నేర్చుకున్నారా? చక్కగా బాగానే ఉంటుంది. అందరు తింటారా? బాగా తినొచ్చా సేఫ్గా? ఓకే. మీరు బాగా అంటే ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి? అంటే నేను చేయగలిగింది బాగా అయితే బిర్యానీ అండ్ కూల్ కేక్స్. కూల్ కేక్సా? వావ్, అసలు కూల్ కేక్ చేయడం అంటేనే ఒక ఆర్ట్ యాక్చువల్లీ. సూపర్. సో ప్రాపర్ ఇక్కడ నేటివ్ ప్లేస్? మేము కూచిపూడి, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి. సో నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం. సో ఇది ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండబోతుంది అనమాట. వావ్. సో ఇంకా ఫేవరెట్ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? కుకింగే హాబీ. కుకింగే హాబీ అనమాట. సో అయితే పెళ్ళైతే హ్యాపీ హస్బెండ్ ఎవరో. ఎందుకంటే ఇప్పుడు అందరు అమ్మాయిలకి కుకింగ్ రాదు యాక్చువల్గా. హస్బెండ్సే నేర్చుకుంటున్నారు, అబ్బాయిలే నేర్పిస్తున్నారు చాలా మందికి. సో లక్కీ హస్బెండ్ అనమాట. ఓకే. ఓకే. సో పర్ఫెక్ట్గా పొంగుతున్నాయి పాలు కూడా, బాయిల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ వేసుకుందాం. వావ్. సో మంచి ఫ్లేవర్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చారు. సూపర్. సో తర్వాత నెక్స్ట్ ఇలాచీ పౌడర్. మంచి అరోమా వస్తుంది. సో ఇంకా అంతే కదా మరి? అయిపోయినట్టే. సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసేస్తాం. చాలా మంచి అరోమా వస్తుంది. ఇలాచీ పౌడర్ అండ్ మనం రోజ్ వాటర్ కూడా వేసాం కదా. ఖీర్ రెడీ అయిపోయింది లాస్య. ఓకే.
ఎంతో రుచికరమైన ఫూల్ మఖానీ ఖీర్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఫూల్ మఖానీ ఖీర్ కి కావాల్సిన పదార్థాలు: ఫూల్ మఖానీ 1 కప్పు, పాలు 1/2 లీటర్, రోజ్ వాటర్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, బ్రౌన్ షుగర్ కొద్దిగా. ఫూల్ మఖానీ ఖీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఫూల్ మఖానీ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత బ్రౌన్ షుగర్, జీడిపప్పు పేస్ట్, రోజ్ వాటర్, యాలకుల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఫూల్ మఖానీ ఖీర్ రెడీ.